అందరికీ నమస్తే. సుధామూర్తి గారి కథల సంకలనం 'తడియారిన సంతకాల' నుంచి మరొక మంచి కథ. శీర్షిక 'పునర్జన్మ'. రచన నేహా గారు. తెలుగు అనువాదం శ్రీ అరుణ గారు. మిరిమిట్లు గొలిపే ఆ శుక్రవారం సాయంత్రంపై ముంబై జోరువాన సంతకం చేస్తోంది. వెలుగు జిలుగుల రోడ్లు, సిటీ లైట్లు ఆఫీసు నుంచి నన్ను బయటికి రమ్మని పిలుస్తున్నాయి. ఆఫీసు 4 గోడలు దాటి బయట ఉండే ప్రపంచాన్ని అమితంగా కోరుకునే రకాన్ని నేను. ఆ రోజు పని ముగించుకుని పెద్ద నిట్టూర్పు విడిచి, హమ్మయ్య, వెళ్లే సమయమైంది అనుకున్నాను. సాయంత్రం 7:20 కల్లా ఆఫీసు నుంచి బయటపడ్డాను. ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇటీవల నాకిష్టమైన బహారా పాట వింటూ కార్ రోడ్ రైల్వే స్టేషన్ వైపు అడుగులేశాను. దారిలోనే నా రూమ్మేట్ సాక్షికి ఫోన్ చేసి అరగంటలో ఇంటికి వస్తున్నానని చెప్పాను. చర్చ్ గేటు స్లో లోకల్ రైల్లో ఫస్ట్ క్లాస్ లేడీస్ కంపార్ట్మెంట్లోనికి ఎక్కి నిల్చున్నాను. నడిచే రైల్లో నిలబడ్డం నాకిష్టం. అందుకే నాకిష్టమైన ఫుట్బోర్డ్ దగ్గర నిలబడ్డాను. గాలికి నా ముంగురులు ఎగురుతూ ఉంటే, ముఖంపై చినుకులు రాలుతూ ఉంటే, నా మనసేమో శుక్రవారం సాయంత్రపు సంతోషంతో ఊగిసలాడుతోంది. వారాంతం సెలవుల్లో ఏం చేయాలో మనసులోనే ఒక జాబితా సిద్ధం చేసుకుంటూ ఉంటే ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ చేయటం మర్చిపోయానని గుర్తొచ్చింది. నిజానికి ఇలాంటి పబ్లిక్ ప్రదేశాలలో ఫోన్లో మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఒక్క క్షణం ఆలోచించాను. ఇప్పుడొద్దులే, ఇంటికెళ్ళాక ఫోన్ చేద్దాం అనుకుని అంతలోనే మళ్ళీ ఎందుకనో మనసు మార్చుకుని ఫ్రెండ్కి ఫోన్ చేశాను. ఎత్తలేదు తను. డిస్కనెక్ట్ చేసేశాను. ఫోన్ను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునేంతలో టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. ఫోన్ను అన్లాక్ చేసి మెసేజ్ చదివానో లేదో మరుక్షణం ట్రైన్లో నుంచి బయటపడి గాల్లో తేలిపోతున్నానని అర్థమైంది. చావంటే ఇలా ఉంటుందేమో అనుకున్నాను ఆ క్షణాన. పాత జ్ఞాపకాలు కానీ, ఏదో ఒక చిగురాస కానీ, ఎవరి ముఖాలు కానీ నా కళ్ళ ముందు కదలాడలేదు. అంతా శూన్యం. రైల్వే ట్రాక్పై ఏమీ లేని చోట దబ్బున నేలను తాకటానికి ముందు ఒక లిప్తపాటు కాలం, అనంతమైన శూన్యమేదో నన్ను ఆవహించింది. చనిపోలేదు నేనెక్కడున్నానో అర్థమవటానికి 1 నిమిషం పైనే పట్టింది. ఎవరో రైల్వే ట్రాక్ పక్కనున్న ఎలక్ట్రికల్ పోలు ఎక్కి వచ్చి ఏదో తీసుకుని పారిపోతున్నట్లు లీలగా కనిపించింది. బహుశా అది నా సెల్ ఫోన్ కావచ్చు. స్పృహలోనే ఉండేలా దయ చూపించినందుకు పైవాడికి మనసులోనే థ్యాంక్స్ చెప్పాను. శరీరంలో ఎక్కడా స్పృహ లేకపోయినా మెల్లగా లేచి నిల్చున్నాను. ఒళ్ళంతా మొద్దుబారింది. ఎటు చూసినా ముగింపు లేని రైల్వే ట్రాక్ కనిపిస్తూ ఉండటంతో బుర్రకేమీ అర్థం కాని పరిస్థితి. ఏం చేయాలో తెలియక అసలేం జరిగిందో అర్థం చేసుకోవటం మొదలెట్టాను. రైల్వే ట్రాక్ పక్కనున్న ఎలక్ట్రికల్ పోల్ పైకి ఎక్కి కూర్చున్న ఒక అతను నన్ను రైల్లో నుంచి బయటకు లాగాడు. క్రింద పడిపోయాను. అయినా బ్రతుకున్నాను నేను. ఇంకొన్ని సెంటీమీటర్ల దూరమైతే ఎలక్ట్రిక్ పోల్ని గుద్దుకునేదాన్ని. కొన్ని మిల్లీమీటర్ల దూరంలో తుప్పుపట్టిన రైల్వే పట్టాల దిమ్మల్ని మిస్ అయిపోయాను. నా సెల్ ఫోన్ పోయింది. దాంతోపాటే ప్రపంచంతో నా సంబంధం కూడా. హ్యాండ్ బ్యాగ్ నాతోనే ఉంది. నా ల్యాప్టాప్ బ్యాగు ట్రైన్లోనే ఉండిపోయింది. బహుశా ఇప్పటికల్లా అది నేను చేరాల్సిన స్టేషన్కు చేరిపోయి ఉంటుంది. ఈ సమయానికి నేను ఇంటికి చేరిపోయేదాన్ని. కానీ చేరకుండా ఇదిగో ఇలా ఒంటరిగా రైలు పట్టాలపై పడి ఉన్నాను. నిన్న రాత్రి కమలా మిల్స్లో జరిగిన ఒక అత్యాచార సంఘటన మదిలో మెదిలింది. వెంటనే నా ఫోన్ దొంగ గుర్తుకొచ్చి కాసింత భయమేసింది. ముంబై గతంలోలాగా సురక్షితమైన ప్రాంతమేమీ కాదిప్పుడు. మన దేశ రాజధాని, మా స్వస్థలం ఢిల్లీలా ఇక్కడ చీకటి గల్లీల్లో అపాయం దాగున్నది. భయపడుతూనే పట్టాలపై నడక మొదలెట్టాను. ఎందుకంటే రక్షించటానికి ఎవరో వస్తారని. అప్పటిదాకా పట్టాలపై కూర్చునేంత సురక్షిత ప్రాంతం కాదది. అంత సాహసమూ చేయలేను. దూరం నుంచి ఒక ట్రైన్ వస్తూ కనిపించింది. మరో మార్గమేమీ లేక ట్రైన్ డ్రైవర్ని చూసి ఆపుతాడేమోనని ఆశతో పిచ్చిపట్టిన దానిలా చేతులూపాను. అదృష్టవశాత్తు చూసి ఆపాడా డ్రైవరు. ఏం జరిగిందని అడిగాడు. ముక్కుతూ మూలుగుతూ జరిగిందంతా చెప్పాను. ట్రైన్లోనికి ఎక్కమన్నాడు. ఎలా ఎక్కానో నాకే తెలియదు.
ఒళ్ళంతా పుండయింది, బుర్ర మొద్దుబారింది. బాంద్రా స్టేషన్లో దిగి రైల్వే పోలీసులకు నా ల్యాప్టాప్ బ్యాగ్ పోయిందని చెప్పాను. వాళ్ళు హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేసి బ్యాగ్ దొరుకుతుంది, కంగారేమీ లేదని భరోసా ఇచ్చారు. ఈ తతంగమంతా తొందరగా ముగించుకుని ఇంటికి వెళ్ళి మంచంపై పడి గాఢంగా నిద్రపోవాలనుకున్నాను. అన్నిటికంటే మించి బాగున్నాననే అనుభూతి కావాలి నాకు. నా పోయిన ఫోన్ గురించి కానీ అందులోని నెంబర్ల గురించి కానీ పట్టించుకునే స్థితిలో లేను. అప్పటికే నేను పడ్డ ట్రైన్లోని కొంతమంది బాంద్రా స్టేషన్ మాస్టర్కు జరిగిన సంఘటన గురించి చెప్పేశారట. పట్టాలపై నన్ను వెతకటానికి ఒక పోలీస్ బృందం బయలుదేరింది కూడా. ఆ క్షణాన కాస్త నా గురించి నాకే అకారణంగా గర్వంగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడైనా నేను తప్పిపోతే ఎవరూ పట్టించుకోరని అనుకునేదాన్ని. కానీ ఊరు పేరు తెలియని నా కోసం ఎవరో ముక్కు మొహం తెలియని వారు ఆలోచించటం నిజంగా గ్రేట్. రైల్వే అధికారులకు కథంతా చెబుతున్నప్పుడే నన్ను వెతకటానికి వెళ్ళిన టీం నుంచి కాల్ వచ్చింది, ఇక్కడ పట్టాలపై ఎవరూ లేరని. నేనే ఆ అమ్మాయినని అర్థమైన వాళ్ళు సెర్చ్ టీంని వెనక్కి రమ్మన్నారు. ఎవరికి ఫోన్ చేయమంటారని అడగగానే నా దగ్గర సమాధానం లేదు. నా ఫ్రెండ్స్ నెంబర్లన్నీ ఫోన్లోనే ఉండిపోయాయి. కేవలం అమ్మా నాన్నల నెంబర్లు మాత్రమే నా నోటికొచ్చు. కానీ వాళ్లకు చేయదలుచుకోలేదు. వేల కిలోమీటర్ల దూరంలో ప్రశాంతంగా ఉన్న వాళ్ళ జీవితంలో నా ఒక్క కాల్ ప్రకంపనలు సృష్టిస్తుందప్పుడు. ఇంతలో రైల్వే ప్లాట్ఫామ్పై ఒకంత హడావిడి. కారణం నేనేనని అర్థమైంది. వెతుక్కుంటూ వెళ్ళిన రైల్వే పోలీస్ ఆఫీసర్లు నా కోసమని వచ్చారు. ఒక కాన్వాయ్లో నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని నా ల్యాప్టాప్ బ్యాగును తిరిగిచ్చేశారు. అక్కడున్నంతసేపు ఒక లేడీ కానిస్టేబుల్, పోలీస్ ఆఫీసర్ నా వెంటే ఉండి అన్నీ చూసుకున్నారు. తర్వాత ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ తతంగమంతా చూస్తుంటే ఎవరో నా వ్యక్తిగత జీవితంలోనికి చొరబడుతున్నట్లు అనిపించింది. ఏం జరుగుతుందో అర్థం కానంత మొద్దుబారిపోయింది నా బుర్ర. దాంతో నేను వాళ్ళేం చేస్తున్నా అలా మౌనంగా చూస్తూ కూర్చున్నాను. ఆసుపత్రిలో డాక్టర్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఎవరిదైనా కాంటాక్ట్ నెంబర్ దొరకకపోతుందా అనే ఆశతో బ్యాగ్ అంతా వెతికాను. కానీ ఏమీ లాభం లేకపోయింది. ఎక్కడా ఎవరి నెంబరూ రాసి పెట్టుకోలేదు. ఉన్నట్టుండి పర్సు జ్ఞాపకం వచ్చింది. అందులో కొన్ని బిజినెస్ కార్డులు, మా కిరాణా షాపు ఓనర్ కార్డు కనిపించాయి. నా ఆఫీస్ ల్యాండ్లైన్ నెంబర్ ఉన్న నా బిజినెస్ కార్డు ఒకటి బయటపడింది. ఆఫీస్ బాయ్ అయినా ఎత్తకపోతాడా, నన్ను ఇంటికి తీసుకువెళ్ళటానికి ఎవరినైనా పంపకపోతాడా అనే ఆశతో ఆఫీస్కి ఫోన్ చేశాను. ఆశ్చర్యంగా నా కొలీగే ఫోన్ ఎత్తాడు. ఆలస్యంగా పనిచేస్తున్నాడతను. కన్నీళ్లతోనే జరిగిందంతా ఎలాగోలా చెప్పానతనికి. 15 నిమిషాల్లో మరొక 2 కొలీగ్స్ని వెంట పెట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చాడతను. బోలెడని పరీక్షలు, ఎక్స్రేలు, సోనోగ్రఫీ, డ్రెస్సింగు అన్నీ అయ్యాక మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. కొన్ని లాంఛనాలు పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళవచ్చునన్నారు. ఎలాగోలా ఇంటికి చేరి మంచంపై పడిపోయాను. ఆ రోజు రాత్రి ఊహించని సంఘటన జరిగింది. మళ్ళీ అంతా ఎలా సర్దుకోవాలో సర్దుకుంది. దెబ్బలు బాధ పెడుతూనే ఉన్నాయి. కానీ బ్రతికుండటం అన్నిటికంటే పెద్ద ఉపశాంతి. ఏదైనా జరుగుంటే పెద్ద షాక్ అయిండేదేమో. కానీ ఇంత జరిగినా ఏమీ కాకపోవటం అంతకు మించిన షాక్. కారణాలకు, ఆలోచనలకు అందని రీతిలో ఈ విశ్వం నాపై దయ కురిపించింది. ఆ రాత్రి నాకు నిజంగా పునర్జన్మే. సమాప్తం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.